నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రజల్లో ఒక ముద్ర వేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికీ కూడా వైసీపీ తను చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, జనాలపై అరాచకాలు కావచ్చు, ఇది చూసిన తర్వాత పందా మార్చుకుంటున్నాం అని చెప్పేసి అటు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాబోతున్న నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది వైసీపీకి అంటే ఏం చెప్తారు సార్? వాస్తవంగా ప్రభుత్వ పందా మార్చుకొని తీరాల్సిన కంపల్షన్ వైసీపీ పార్టీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ నాయకులు ప్రభుత్వాన్ని కల్పిస్తూ ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు, ఆక్రమణలు, అవినీతి, వాళ్ళ హయాంలో జరిగిన దాడులు, దౌర్జన్యాలు, వ్యక్తిత్వ హననాలు, వీటన్నిటి నేపథ్యంలో ఆ రోజు పదే పదే లోకేష్ ద్వారా రెడ్ బుక్లో నేను అన్ని ఇష్యూస్ మెన్షన్ చేస్తూ ఉన్నా. రేపు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ రెడ్ బుక్లో మెన్షన్ అయి ఉన్న వ్యక్తులందరి మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పని పదే పదే చెప్పిన నేపథ్యంలో వాస్తవంగా ఎన్డీఏ కూటమి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కఠినమైన చర్యలని శ్రేణులు ఆశించారు. వైసీపీ నాయకత్వం కూడా ప్రభుత్వ పరంగా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి అని చెప్పని భయపడ్డారు. కానీ ఒకసారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాలన మీద, అభివృద్ధి మీద, పెట్టుబడులు రప్పించడం మీద, సంస్థలు గ్రౌండింగ్ చేయించడం మీద, సంక్షేమాన్ని అందించడం మీద, తాను చేసిన వాగ్దానాలు నిలుపుకోవటం మీద చూపించిన ఫోకస్, రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడటం కోసం చేస్తున్న ప్రయత్నాలు, వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ భయపడిన స్థాయిలో చర్యలు లేవనేది వాస్తవం. అదే సందర్భంలో అసలు ఏం చర్యలు లేవంటే ఖచ్చితంగా చాలామంది అరెస్ట్ అయ్యారు. ఆ రోజుల్లో వ్యక్తిత్వానికి పాల్పడ్డ వాళ్ళు, ఆ రోజుల్లో దాడులు, దౌర్జన్యాల సంస్కృతిని పెంచి పోషించిన వాళ్ళు, ఆ రోజుల్లో అవినీతికి పాల్పడిన చాలామంది వైసీపీ నాయకులు నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్తో మొదలు పెడితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వల్లభనేని వంశీ, పోలసాని కృష్ణమురళి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇట్లా చాలామంది అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్ లాంటి మాజీ మంత్రులతో సహా చాలామంది నాయకులు అరెస్టులు అయ్యారు. అసలేం కాకుండా కూడా లేదు. కానీ వైసీపీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదే పదే రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాష్ట్రంలోకి పారిశ్రామిక పెట్టుబడులు రాకుండా చేయాలనే ఒక కుట్రలతోటి, కుతంత్రంతో రాష్ట్ర బ్రాండింగ్ని శాంతి భద్రత లేని రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక నెలలోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా ఒకటి పెట్టి జాతీయ మీడియా ముందు రాష్ట్రంలో ఈ నెల రోజుల ఎన్డీఏ కూటమి పరిపాలనా హయాంలో 36 రాజకీయ హత్యలు జరిగినాయి. ఈ ప్రభుత్వ వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 300 హత్యాయత్నాలు జరిగినాయి. 460 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమని అని చెప్పని తప్పుడు గణాంకాలతో జాతీయ మీడియా ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేశాడు. నెల రోజుల క్రితం ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పని డిమాండ్ చేశాడు. ఆనాటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలోకి వచ్చే పారిశ్రామిక పెట్టుబడిదారులని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో అతని శ్రేణులు కూడా అతన్ని అనుసరించే 2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే మేము తెలుగుదేశం వాళ్ళ తలలు గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలను నరుకుతాము, రప్ప నరుకుతాము అని చెప్పని హింసను ప్రేరేపించే ప్రకటనలు చేస్తూ ఉన్నారు, ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా బాహాటంగా వ్యక్తిత్వాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో చాలా మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని కట్టడి చేశారు, కేసులు పాలు చేశారు, జైలు పాలు చేశారు. అయినా సరే ఇంకా కొందరు అదే వైఖరిని కొనసాగిస్తూ ఉంటున్నారు. అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మనం. ఆయన ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీ అధినేతగా తన రాజకీయ కార్యకలాపాల నిమిత్తం రాష్ట్రంలో పర్యటించడాన్ని ఎవరు ఆక్షేపించరు. ఆ స్వేచ్ఛ, హక్కు, అధికారం ఆయనకు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించకూడదని కూడా ఎవరు నిర్దేశించలేరు. విమర్శించే హక్కు కూడా ఆయనకు ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, ప్రభుత్వంలో జరిగే లోపాలని ఎత్తి చూపి విమర్శించి దానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ టేకప్ చేసే స్వేచ్ఛ కూడా ఆయనకి రాజ్యాంగం కల్పించింది. వీటిని ఎవరు తప్పుపట్టరు. కానీ వీటి మాటున ఆయన పోలీసులు నిర్దేశించిన నిబంధనలను అతిక్రమిస్తూ, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ, ప్రభుత్వాన్ని బెదిరిస్తూ, ఉద్యోగ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని బట్టలోడదీస్తా అని చెప్పని వాళ్ళని భయకంపితులు చేసే ప్రయత్నం చేస్తూ పదే పదే చట్ట ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నాడు. లిటరల్గా చట్ట ఉల్లంఘన అది. నేరాలకు పాల్పడుతూ ఉన్నాడు. అలా నేరాలకు పాల్పడుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా కఠినంగా వ్యవహరించి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పని యువతకి ఇచ్చిన వాగ్దానం మేరకు యువత ప్రధానంగా నారా లోకేష్ సంకల్పించిన యువగళం పాదయాత్రలో లోకేష్ను అనుసరించడం మొదలుపెట్టిన నాటి నుంచి మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి కీలకంగా దోహదం చేసిన ఫ్యాక్టర్ యువత.
అటువంటి యువతకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే కనీసం 30 నుంచి 40 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాల్సిన అవసరం ఉంది. అన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చి గ్రౌండింగ్ అవుతుంటే రాష్ట్రంలో ఎంత ఎకనామిక్ యాక్టివిటీ జరగడానికి ఆస్కారం ఉంది, ఎంత మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగడానికి ఆస్కారం ఉంది. 20 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పన కనుక జరిగితే దాని ఇంపాక్ట్ ఇంకొక 50 నుంచి 60 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ పొందుతున్న ఉపాధికి అనుబంధంగా ఇంకొక 70-80 లక్షల మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు కనుక మెరుగుపడితే తద్వారా రాష్ట్రం ఎంత సంపద సృష్టి చేసుకోవడానికి ఆస్కారం ఉంది, ఎంతటి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది, ఎంతటి మార్కెట్ పొటెన్షియాలిటీ మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరగడానికి ఆస్కారం ఉంది, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ రెవెన్యూస్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ లక్ష్యం దిశగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రీసెంట్గా నిర్వహించిన సిఏఏ కన్వెన్షన్ తోటి అలాగే వివిధ దేశాలు పర్యటించి పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం కోసం ప్రభుత్వ పరంగా చేస్తున్న కృషికి అనుగుణంగా మరి ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు, ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొడపల్లి శ్రీనివాస్ గారు, వీరందరికీ చేదుడు వాదోడుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సింగపూరు, మలేషియా, సౌత్ కొరియా, అలాగే గల్ఫ్ దేశాలు, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా ఇలా వివిధ దేశాల్లో పర్యటించి స్విట్జర్లాండ్ ఇలా వివిధ దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలని పారిశ్రామిక సంస్థలని దేశంలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే దిశగా మౌళ్ళు చేస్తూ ఉన్నారు. అలా చేస్తున్న క్రమంలో మరి ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ లక్ష్యం ఒక నోబుల్ కాజ్కి దారితీసే విధంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పన దిశగా ఆ లక్ష్యం సఫలీకృతం అవుతూ ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు ఒక నమ్మకంతో పనిచేస్తూ ఉన్నప్పుడు దాన్ని భగ్నం చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా ఈ రాష్ట్రంలో మీరు పెట్టే పెట్టుబడులు సెక్యూర్డ్ కాదు. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇండియా యూట్యూబ్ అకాడమీ హెడ్ తోటి నేను మాట్లాడాను, అమరావతిలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయమని చెప్పని నేను ఆయన అభ్యర్థించాను అని చెప్పని ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ఇండియా యూట్యూబ్ అకాడమీని ట్యాగ్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు అమరావతి ముంపు ప్రాంతం, అమరావతి మహిళలకు రక్షణ లేని ప్రాంతం, అమరావతిలో గనక మీ సంస్థ ఏర్పాటు కనుక జరిగినప్పుడు అక్కడ పనిచేసే మీ మహిళా సిబ్బందికి రక్షణ ఉండదు, కాబట్టి మీ సంస్థని హైదరాబాద్ లాంటి ప్రాంతం ఏర్పాటు చేసుకోండి తప్ప అమరావతిలో ఏర్పాటు చేయొద్దు అని చెప్పని బాహటంగా రాష్ట్ర ప్రతిష్టని, అమరావతి ప్రతిష్టని, ప్రభుత్వ ప్రతిష్టని, పాలకుడి ప్రతిష్టని మంటగలిపే విధమైన ప్రయత్నం వాళ్ళ వైపు నుంచి జరుగుతూ ఉంది. అది బాహాటంగా ఆ విధమైన పోస్టులు వాళ్ళ వైపు నుంచి వ్యక్తం అవుతా ఉన్నా రాష్ట్ర హితం కోరి మన పార్టీ మన శ్రేణులు ప్రభుత్వానికి రాష్ట్రానికి సహకరించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పనే ఇంగిత జ్ఞానం ప్రదర్శించని జగన్మోహన్ రెడ్డి తన శ్రేణుల్ని సమర్థిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో వాళ్ళ శ్రేణులు కూడా ఇందాకే నేను చెప్పినట్టుగా గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టుగా తెలుగుదేశం వాళ్ళ తలను నరుకుతామనే స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు అటువంటి స్టేట్మెంట్లను జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ ఉన్నాడు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారుల మోరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా సరే కఠినంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మెయింటైన్ చేయాలని చెప్పని సంకల్పించడానికి తప్పట్టాల్సిన నష్టం లేదు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పూర్వరంగాన్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో తన మన అనే తరతమ భేదాలు లేకుండా తప్పు తన పార్టీ వాడు చేసినా సరే అత్యంత కఠినంగా వాళ్ళని శిక్షించిన సందర్భాలు మనం గతం నుంచి చూస్తున్నాం. నా కళ్ళ ముందు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగే రోజుల్లో ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయ్యి జైలు పాలైన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆ రోజుల్లో ఆయన గుంటూరు ఎస్పీగా ఉండేవారు. ఆయన గుంటూరు ఎస్పీగా ఉన్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ ప్రోత్సహించే నాయకులు అలాగే పట్టణ ప్రాంతాల్లో రౌడీజానికి పాల్పడే రౌడీ షీటర్లు ఉండే విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవాడు. ఆ క్రమంలో ఒక ఇన్సిడెంట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. మాచర్ల ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీకి చెందిన జోలకంటి దుర్గాంబ గారు కొనసాగుతూ ఉన్నారు. ఆ జోలకంటి దుర్గాంబ గారు అబ్బాయి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ప్రస్తుత మాచర్ల శాసనసభ్యుడు. ఆయన ఆ రోజుల్లో ఒక ఫ్యాక్షన్ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ, బ్రహ్మారెడ్డి గారి తల్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ఆ రోజుల్లో పోలీసు అధికారులు తెలుగుదేశం నాయకులు అని కూడా ఉపేక్షించకుండా బ్రహ్మారెడ్డి గారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. అది ఒక బ్రహ్మారెడ్డి గారికి పరిమితం కాల. ఆ రోజుల్లో తెలుగుదేశం నాయకులు చాలామంది ఆ రోజు పోలీసు చర్యలకి ఖచ్చితంగా వాళ్ళు బాధితులుగా కూడా మారారు ఆ రోజున. అంటే చంద్రబాబు నాయుడు గారు తరతమ భేదాలకు అతీతంగా తన పార్టీ వాడైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అనుకున్నప్పుడు పోలీసు అధికారులకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు ఆ రోజున. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి
ఇవాళ జగన్మోహన్ రెడ్డినో వాళ్ళ పార్టీ శ్రేణులను కట్టడి చెయ్యలేని నేపథ్యం కాదు. 100% పాళ్ళు ఇవాళ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నానికి ఎవరు దిగజారినా, శాంతి భద్రతను దిగజార్చాలి అని ఎవరు ప్రయత్నం చేసినా అటువంటి వాళ్ళని కట్టడి చేయగలిగే సామర్థ్యం, అనుభవం, పరిజ్ఞానం, ఆ రకమైన పరిణతి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఆయనకి చాలా వెనతో పెట్టిన విజయం. మత ఘర్షణలతో అతలాకుతలంతో ఉన్న హైదరాబాద్ని కర్ఫ్యూ రహిత నగరంగా మార్చిన నేపథ్యం ఎన్టీ రామారావు గారిది, చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి ముందు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారో వైసీపీ పార్టీయో ఈరోజు ప్రభుత్వానికి సవాలు విసురుతాం, పోలీస్ డిపార్ట్మెంట్కి సవాలు విసురుతాం, బెదిరిస్తాం, దాడులు దౌర్జన్యాలు చేస్తాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాము అని అంటే ఇవాళ హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటి ఈ వైసీపీ, ఈ జగన్మోహన్ రెడ్డి గారి విన్యాసాలని కట్టడి చేయటంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు గత వారం 10 రోజులుగా చూస్తూ ఉన్నాం మనం. ఇవాళ శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అనుకునే రౌడీ షీటర్లు, అలాగే మైనర్ బాలికల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్న రేపిస్టుల విషయంలో పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కొత్త సంవత్సరం రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడే విషయంలో ప్రభుత్వం రాజీ లేని ధోరణి ప్రదర్శిస్తుంది అనేది వాస్తవం. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా సరే రాష్ట్ర బ్రాండింగు, ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పారిశ్రామిక పెట్టుబడులని రప్పించే క్రమంలో వాటికి విఘాతం కలిగించాలని చెప్పని ఎవరు ప్రయత్నం చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అలా ప్రయత్నించే వాళ్ళని ఉపేక్షించరు, ఉదాసీనత ప్రదర్శించరు. కాబట్టి కఠినాతి కఠినంగా శాంతి భద్రతలని కాపాడే విషయంలో ప్రభుత్వం వ్యవహరించబోతుంది అనేది అర్థమవుతా ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అభివృద్ధి దిశగా వెళ్తున్నటువంటిది, ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. అదేవిధంగా ఇలాంటి అక్రమాలు కూడా ఆపాల్సినటువంటి ఒక పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వానికి ఉంది. సో ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చూద్దాం మరి. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.